బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణను ఊపేస్తుంది. అంటే ఇప్పటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని విచారణకి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆ నోటీసులో ఏమి ఇచ్చారు, కేసీఆర్ గారు దీనికి ఎంతవరకు సహకరిస్తారు, నోటీసులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దీన్ని బట్టి మనకు విచారణ ఏ విధంగా ముందుకు సాగబోతుంది అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ వస్తుంది. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ కాపీ ఒకసారి మనం చూద్దాం. ఇది నోటీస్ అండర్ 160 CRPC. దీని కింద ఇచ్చినటువంటి నోటీస్ ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జూబ్లీహిల్స్ డివిజన్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీహిల్స్ డివిజన్ ఈ రోజు ఇచ్చినటువంటి నోటీస్ అన్నమాట. ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఆ కేసుకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ అన్ని కూడా ఇచ్చారనమాట. పంజాగుట్ట PS లో కేసు నమోదైంది, వాటికి సంబంధించిన డేటా ఇవన్నీ ఇందులో ఇచ్చారు. సో అసలు పాయింట్కి వద్దాం మనం. ఇందులో ఏం చెప్పారు, కేసీఆర్ గారిని రమ్మంటున్నారా, వాళ్ళే వస్తారా, ఏంటనేది ఏం మెన్షన్ చేశారో చూద్దాం. సో విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ ఈజ్ 10/3/24 అప్పుడు అప్లై అయినటువంటి కేసు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ద అబోవ్ కేసు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు తెలుసు అని చెప్పి మేము అనుకుంటున్నాం. యువర్ ఎగ్జామినేషన్ ఈజ్ దేర్ ఫర్ నెసరీ అండ్ రిక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. విచారణ ముందుకు సాగడానికి మిమ్మల్ని విచారించడం అవసరం అని చెప్పని భావిస్తున్నాం అంటూ రాశారు. అలానే రాసి ఇందులో రెండు విషయాలని చాలా జాగ్రత్తగా మెన్షన్ చేశారు అనమాట. అంటే ఆయన్ని విచారించడం ఎలా అనేది ఆయనకి ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు పోలీస్ స్టేషన్కి అటెండ్ కండి అని చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆయన వయసుని గౌరవిస్తూ సెక్షన్లో ఉన్నటువంటి అవకాశాలని ఆయన దృష్టికి తీసుకొస్తూ ఒకవేళ మీరు కనుక నేరుగా అటెండ్ అవ్వాలనుకుంటే కూడా దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం అనేటువంటి మెన్షన్ ఇచ్చారు. కాబట్టి ఒకసారి చూద్దాం. అకార్డింగ్లీ యువర్ హియర్ బై రిక్వైర్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30/1/2026 15 hours అంటే 3 o'clock మధ్యాహ్నం 3 గంటలకి మీరు విచారణకి అందుబాటులో ఉండాల్సిందిగా సూచిస్తూ నోట్ చేశారు. ఇక హవెవర్ యాజ్ you are above the age of 65 years and in strict compliance with the proviso to section 160 of the Code of Criminal Procedure 1973, you are not required to attend the police station compulsorily. సో ఆ ప్రొవిజన్ ప్రకారం మీరు కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సో ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటీర్లీ అపేర్ బిఫోర్ ద అండర్సైన్డ్. అంటే ఈ అధికారి ఎవరైతే ఏసీపీ జూబ్లీ హిల్స్ నుంచి ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి నోటీస్ కాబట్టి ఆయన చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఎట్ ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేటివ్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ద అండర్సైన్డ్ అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ షల్ అటెండ్ ద సెడ్ ప్లేస్ అకార్డింగ్లీ ఆన్ ద అబౌవ్ మెన్షన్డ్ డేట్ అండ్ టైం. సో రేపు విచారణకు రమ్మన్నారు. మీకు నేరుగా విచారణ రావాల్సిన అవసరం లేదని చట్టం చెబుతుందనే విషయం వాళ్ళే చెప్పారు. కానీ మీరు వచ్చి కనుక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అంటే ఎవరైతే ఏసీపీ నోటీస్ ఇచ్చారో ఆయన దగ్గర అటెండ్ అయితే బాగుంటుందని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే మీరు ఒకవేళ అటెండ్ కాలేకపోయిన పక్షంలో, కాదలుచుకోలేని పక్షంలో ఎక్కడ మీరు అటెండ్ అవుతారో మీ కన్వీనియంట్ అయిన ప్లేస్ హైదరాబాద్ సిటీలో ఎక్కడ చెప్పినా కానీ ఏసీపీ గారు అలానే ఇన్వెస్టిగేషన్ టీమ్ అందరూ వచ్చి మిమ్మల్ని విచారిస్తారన్నారు. విచారణ రేపు 3 గంటలకి. సో నోటీస్ ఈరోజు మధ్యాహ్నానికి అందింది. ఆయన ఏం చెప్తారు, ఆయన ఎలా రిప్లై ఇస్తారు, అలానే లీగల్గా ఎలా రిప్లై ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక మాజీ సీఎం 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వివిధ హోదాలు, అది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారుడు. ఇటువంటి చర్చలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ ఎగ్జామినేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ద అండర్సైన్డ్. ప్లీజ్ అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ దిస్ నోటీస్. సో అది ముందుగా చెప్పండి దయచేసి అని చెప్పంటున్నారు. సో కేసీఆర్ గారు చెప్తారా, లేదంటే విచారణకి అటెండ్ అవ్వాల్సిన అవసరమే లేదని లాయర్ల ద్వారా ఏమన్నా శ్రీముఖం ఇస్తారా? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక కేసీఆర్ గారి కుమార్తె కవిత అయితే ఇదంతా రాజకీయ స్టంట్, పొలిటికల్ స్టంట్ అని చెప్పని కామెంట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ని విచారిస్తున్నట్టుగా ఒక డ్రామా వీళ్ళాడుతున్నారు. విచారణకు సహకరించకుండా లేదా నన్ను వేధిస్తున్నారనేటువంటి ఇమేజ్ని ఆయన ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. కానీ ఈ నోటీసులో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం విచారణకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు ఏ విధంగా అటెండ్ అవుతారు, ఏ అంశాలని ప్రస్తావించే అవకాశం, ఏ అంశాలన్నీ సెకండరీ, అసలు ఆయన అటెండ్ అవ్వడం అనేదే ఇప్పుడు ఒక టాక్ ఆఫ్ ద టౌన్. అంటే తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ గారి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి. పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ అయితే ఇది, దాని సారాంశం.